ఏపీ సీఎం చంద్రాల సారు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాడట. ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఎలుగబెట్టింది ఏం లేదు. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటుర్రు. పథకాలు కొలాయిద్దామని సమావేశం అవుతుండా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఏపీలో పంకపార్టీ పెబ్బ మాజీ సీఎం జగనాల సారు జనాలను చక్కగా పట్టించుకోలేదు. నవరత్నాలు అనుకుంటా ఆగం చేసిండని ఏపీ ప్రజలు ఏరికోరి కూటమి సర్కారుకు పగ్గాలు అప్పచెప్పితే ఆంధ్రను అభివృద్ధి చేస్తారనుకుంటే సీఎం చంద్రాల సారు ఏలుబడిలా ఆగమయ్యే కాడికి వస్తుందని పబ్లిక్ అనుకుంటుర్రట. ఏపీలో ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా గానీ ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పురాగా అమలు చేయకపోతిమని ఈడికే ప్రజలు మంట మీద ఉండ్రట. అందుకే సీఎం చంద్రాల సారు జూన్ 9 తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ పెట్టి ఏపీ ప్రజలు ఏం కోరుకుంటారో ఆ పథకాలు కొలాయించే పని పెట్టుకుందామని అనుకుంటుర్రట. అన్నదాతలకు అన్నదాత సుఖీభవ పథకం కింద అచ్చరాల 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసేందుకు ఇషారా చేస్తుర్రట. అట్లనే బడి పిల్లలకు కూడా తల్లికి వందన పథకంతో సాయం చేయాలని అనుకుంటుర్రట. అయ్యా సీఎం చంద్రాల సారు, మీ కూటమి సర్కారు వస్తే ఏపీని ఎక్కదీపములే ఎలగబెడతారని పబ్లిక్ ఏరికోరి మీ పసుపు పార్టీకి పగ్గాలు అప్పచెప్పిర్రు. మీరేమో ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు అప్పుడో పారి యాదికి తెచ్చుకొని ఇట్లా మీటింగులు పెట్టుడేందో ఈ తేపనన్న అమలు చేసేందుకు తీర్మానం చెయ్యండి. లేకుంటే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఓర్పాటు ఉండకుండా పోతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.